కేంద్ర సర్కారు తెలంగాణపై వివక్ష మానుకోవాలని, ఆంధ్రలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, కాళేశ్వర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. జనగామ శివారు యశ్వంతపూర్లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారు, వరంగల్ ఎన్నికల్లో భద్రకాళి అమ్మవారి పేరిట రాజకీయాలు చేశారని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బండి సంజయ్ తడిబట్ట స్నానం చేసి దేవుడినే మోసం చేశారని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బండి సంజయ్ పన్నాగం విఫలమైందని తెలిపారు. ఒక 2219 మంది ఒక రైతులకు ఒక బలిమిడి గ్రామంలో వస్తాను. రైతు బాగుపడాలని ఎకరాన 10,000 ఇచ్చినాడు మోహన్ బాబు. 24 గంటల కరెంట్ ఎవడండి? మన కరెంటు లేక చచ్చాం, బోర్లలో నీళ్ళు లేక చచ్చాం. ఇలా నేను ఆ రోజన్నా వలిమిళ్ళ మీటింగ్ పెట్టి ఈ షెర్లకు నీళ్ళు తీసుకొస్తానంటే ఇక్కడ బయట కొంతమంది ఈయన నీళ్ళు తెస్తాడట అని ఎత్తేసుకొని చేసుకుంటూ పోయింది. అక్కడి గుర్తున్నదా మీకు? నీళ్లు తెస్తా వరద పోసినట్టు పోతా పాకులు పట్టట్టు చెప్తా అన్న పట్టు చేసిందా చేయలేదా? ఇలా వర్షాకాలం అంటే వీరు ఎండాకాలంలో నీళ్ళు తీసుకొచ్చిన ఇవన్నీ మర్చిపోదామా? ఒక 2219 మంది ఒక రైతులకు ఒక బలిమిడి గ్రామంలో వస్తాను. రైతు బాగుపడాలని ఎకరాన 10,000 ఇచ్చినాడు మోహన్ బాబు.